సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు. గడిచిన రోజుల్లో మమ్మలను మీ యొక్క సన్నిధిలో బలంగా వాడుకొని నాయన మీ యొక్క వాక్యమును నేర్చుకొని శ్రేష్టమైన మీ కృపణ ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా మీకు వందనాలు. ఈ రోజును ప్రభు ఆయుష్గా పొడిగించారు, అందుని బట్టి మీకు వందనాలు. మరొక రోజుల్లో మమ్మల్ని మీ వాక్యం నేర్చుకునే భాగ్యం ఇచ్చి మీ కృపలో బలపరిచి నడిపించి స్థిరపరిచి మీ శ్రేష్టమైన జీవాహారమునిచ్చి తృప్తిపరచుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. వింటున్న శ్రోతలందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యోహాను రాసిన 2వ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. చివరి అంశంలో 12-13 వచనాల వరకు మనం ధ్యానం చేసుకుని ఈ రోజుకి 2వ పత్రికను ముగించుకుందాం. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోనూ కాగితముతోనూ వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడినదైన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రియులారా, ఇక చివరి దశలో యోహాన్ గారు ఆ మాటలు రాస్తూ ఉన్నారు. ఇంకా చాలా సంగతులు రాయాల్సి ఉంది, కానీ సిరాతోనో లేదా కాగితం మీద రాసి అన్నీ కాగితం మీద పెట్టలేం కనుక ముఖాముఖిగానే మిమ్మల్ని కలుసుకొని మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా మిమ్మల్ని కలుసుకుంటాను, అందుకని నేను ఎదురు చూస్తున్నానని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మన సంతోషం పరిపూర్ణమవుతుంది. కీర్తన 16:11 ఉంటుంది కదా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ప్రియుల, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము మనం చూడగలుగుతాం. ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషముతో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే 36వ కీర్తన 8వ చరణం 9వ చరణములో, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. పిల్లల, దేవుని యొక్క మందిరములో సమృద్ధి ఉన్నది, సంతృప్తి ఉన్నది. ఆనంద ప్రవాహం అనగా దేవుని వాక్యం అనే ఆనంద ప్రవాహాన్ని దేవుడు మనకి త్రాగిస్తున్నాడు. ఆయన దగ్గర, ఆయన సన్నిధిలో జీవపు ఊట కలదు. ఆ వెలుగు పొందే మనము జీవిస్తున్నాము, వెలుగు చూస్తున్నామని. ప్రియులరా, సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని యోహాను గారు మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. అదే చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని కలుసుకొని మీ సంతోషం పరిపూర్ణమవుద్ది అని చెప్తున్నాడు. యోహాను మొదటి పత్రికలో కూడా యోహాను గారు జీవవాక్యాన్ని పరిచయం చేస్తూ ఆ మాటే చెబుతూ ఉన్నారు. 2-3 వచనాల మాటలు చూడొచ్చండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో, ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవవాక్యమును గురించి ఆ జీవను గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను వ్రాయుచున్నాము. ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవునితో మన సహవాసం, అలాగే జీవవాక్యమైన క్రీస్తుతో మన సహవాసం కలిగి ఉంటే మన సంతోషము పరిపూర్ణమైన సంతోషముగా మనం ఉండగలుగుతాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా పౌలు, శీల ఎలా అయితే చావు దెబ్బలు తిని జైల్లో వాళ్ళు పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో, అంటే గాయాలు, దెబ్బలు శరీరానికి మాత్రమే, ఆత్మకు కాదు. వారి యొక్క దృఢ చిత్తాన్ని బట్టి దేవుడు వారిని అక్కడ గొప్పగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి మన సంతోషం పరిపూర్ణం అవడానికి సహోదరి పిల్లలు కూడా వందనాలు చెప్తున్నాడు. అలాగే మనం ఒకరినొకరు వందనములు చెప్పుచు సంతోషముతో
పరిపూర్ణ సంతోషముతో దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.